జగన్మోహన్ రెడ్డి గారి వంచనా శిల్పం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవడానికి ఇవాళ వచ్చినటువంటి ఒక ప్రధాన వార్త బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అదేమిటి అంటే వైసీపీలో ఉండి వేరే పార్టీలోకి వెళ్ళినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలని వాళ్ళని సస్పెండ్ చేయటం కాదు, డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి స్పీకర్కి, అసెంబ్లీలో, అట్లాగే ఇక్కడ మండలి చైర్మన్కి కంప్లైంట్ చేసిందట వైసీపీ. ఎవరంటే గతంలోనే నలుగురు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. వీళ్ళ నలుగురు గతంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల టైంలోనే వెళ్ళిపోయిన విషయం తెలుసు మనకి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో రామచంద్రయ్య గారు కూడా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఆయన కూడా టీడీపీలో చేరారు. మరొక ఎమ్మెల్సీ వంశీకృష్ణ, ఆయన జనసేన పార్టీలో చేరాడు. సో ఈ ఆరుగురిని డిస్క్వాలిఫై చేయండి, వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని చెప్పి మరి స్పీకర్ కన్ను మండలి చైర్మన్కి ఫిర్యాదు చేశారట. ఏమిటి అంటే వీళ్ళంతా కూడా మరి వైసీపీ టికెట్ మీద గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళారు కాబట్టి వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అనేది వీళ్ళ వాదన. బాగానే ఉంది అంతవరకు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో కూడా చేరారు. 5గురు ఏమో ఉన్నారండి వాళ్ళు. మరి ఈ 5గురిని మాత్రం చక్కగా తన దగ్గర ఎలా ఉంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగానే మీకు అంత పొలిటికల్ మొరాలిటీ ఉంటే, అంత నీతి నిజాయితీ ఉంటే, అంత విశ్వసనీయతకు మారిపేరైతే అదే సూత్రాన్ని అందరికీ వర్తింపజేయాలి. ఓకే, వీళ్ళంతా వైసీపీ టికెట్ మీద గెలిచారు, టీడీపీలోకి వెళ్ళారు, ఒక ఆయన జనసేనలోకి వెళ్ళాడు, అందుకని డిస్క్వాలిఫై చేయాలి వీళ్ళని. మరి టీడీపీ నుంచి గెలిచి, జనసేన నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళారు కదా, వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళ మాత్రం నువ్వేం చేయవా? జనసేన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే కూడా వెళ్ళాడు కదా. ఎవరెవరండి వీళ్ళంతా? సరే, వీళ్ళ పేర్లు నేను ఆల్రెడీ చెప్పాను. వైసీపీ నుంచి ఎవరైతే తెలుగుదేశం పార్టీలో చేరారో, అలా కాకుండా తెలుగుదేశం పార్టీలో చేరి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే వల్లభనేని వంశీ గన్నవరం, వాసుపల్లి గణేష్ విశాఖపట్నం, విశాఖ దక్షిణ, మద్దాలి గిరిధర్ గుంటూరు పశ్చిమ, కరణం బలరాం చీరాల. వీళ్ళు కాకుండా జనసేన తరఫున రాపాక వరప్రసాద్, రాజోలు, వీళ్ళంతా వైకాపాలో చేరారు కదా. ఎంతమంది వీళ్ళు? 1, 2, 3, 4, 5 మొత్తం జనసేన రాపాక వరప్రసాద్తో కలిసి. మరి అక్కడ 6గురి మీద మీరు కంప్లైంట్ చేశారు కదా, ఇక్కడ ఈ 5గురి మీద ఎందుకు కంప్లైంట్ చేయరు? చేసి వీళ్ళని కూడా మరి డిస్క్వాలిఫై చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడ పొంతన ఉండదండి. మళ్ళీ అసలు విశ్వసనీయత అంటే నేనే, నా డిఎన్ఏలోనే ఉంది అంటాడు. క్రెడిబిలిటీ, ఆయనకున్న క్రెడిబిలిటీ ఇది. ఎవరు చేసింది? ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసు. వీళ్ళు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యకి ఫిర్యాదు చేశారట. అట్లాగే శాసనమండలి కదా శ్రీరామచంద్రయ్య గారు, వంశీకృష్ణ గారు, అక్కడ శాసనమండలి చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు గారికి మళ్ళీ ప్రభుత్వ విప్పులు మేరిగ మురళీధర్, లేళ్లాపిరెడ్డి ఫిర్యాదు చేశారట. సరే, వీళ్ళవాళ్లే కాబట్టి ఇద్దరు, స్పీకరు సీతారామ వీళ్ళవాడే, అక్కడ మండలి చైర్మన్ మోషన్ రాజు వీళ్ళవాడే. వీళ్ళు ఏం చెప్తే అది చేస్తారనుకోండి, అది వేరే విషయం. కానీ ఇక్కడ పొలిటికల్ మొరాలిటీని జగన్మోహన్ రెడ్డి ఎట్లా అప్లై చేస్తాడో అనడానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. వీళ్ళందరూ పార్టీ మారితే వాళ్ళు డిస్క్వాలిఫై కావాలి, లేక వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి మీరు అనుకుంటే, అదేవిధంగా టీడీపీ నుంచి మీ దగ్గర చేరిన వాళ్ళు కూడా అదేవిధంగా మరి వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేయాలి కదా. అంటే ఆ మాత్రం కూడా జనం అర్థం చేసుకోలేరు అని చెప్పి అనుకుంటాడా జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలియదు. తర్వాత ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా ఈ పని చేస్తున్నాడు, ఈ అనర్హత వేటు 6గురి మీద అంటే రెండట. ఒకటేంటంటే ఇలా చాలామంది వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు అందులో ఎన్నికల సమయంలో ఇప్పుడు వెళ్ళిపోతారు ఇంకా చాలామంది. వాళ్ళందరినీ భయపెట్టడానికట, వాళ్ళల్లో వణుకు అని చెప్పి కూడా ఆంధ్రప్రభలో రాశారు. పార్టీ మారాలనుకునే వారిలో వణుకు, అంత వణుకు పడేవాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళందరికీ తెలియదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మేకపాటి గారికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంతో ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఉండవల్లి శ్రీదేవి. కాబట్టి వాళ్ళకేదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియదు, ఆయన ఇట్లాంటి చర్యలు తీసుకోడు అని చెప్పి వాళ్ళు ఎందుకు అనుకుంటారు? వాళ్ళకి తెలుసు పూర్తిగా. అందువల్ల వీళ్ళు ఆశించినటువంటి వణుకు ఏమీ ఉండేటువంటి అవకాశం లేదు. కానీ రెండో పాయింట్, మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈనాడులో వచ్చిన వార్త ప్రకారం అయితే ఇది మోర్ రెలవెంట్ అండి. అదేంటంటే త్వరలో రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రాజ్యసభ ఎన్నికలకి 3 వస్తాయి. 3 రాజ్యసభ పదవులకి ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలో. అది బహుశా ఫిబ్రవరిలో కావచ్చండి. అయితే అవి 3 కూడా వైసీపీ వారికి వెళ్తాయి, ఎందుకంటే వాళ్ళకే బలం ఉంది కాబట్టి. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒకళ్ళు నిలబెట్టే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళకి 23 ఏమో ఉన్నారు. ఆ 23లో 5-6 వీళ్ళే ఈ మధ్యకాలంలో
వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక 4-5 వెళ్ళిపోయారు కదా. అది కాకుండా వేరే వాళ్ళు కూడా ఓటేసేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన ప్రభుత్వం మీద, ఆయన వ్యవహార శైలి మీద అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ నిలబెట్టిన క్యాండిడేట్కి ఓటేసేటువంటి అవకాశం ఉంది. దానికి భయపడి, ఎందుకంటే అది ఏప్రిల్లో జరగబోయే 2024 ఎన్నికలకు ముందు జరుగుతుందండి. రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది ఫిబ్రవరిలో. ఎందుకంటే సీఎం రమేష్ గారు, వీళ్ళు ముగ్గురున్నారు కనకమేడల, వాళ్ళు వాళ్ళ యొక్క పదవీ కాలం పూర్తవుతుంది కాబట్టి ఆ ఎన్నికల్లో పొరపాటున గనక తెలుగుదేశం పెట్టిన అభ్యర్థి ఒకవేళ గెలిస్తే ఇంకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా ఉండదు పరిస్థితి. ఎందుకంటే అది చాలా పెద్ద ఓటమి అవుతుంది. అప్పుడు చాలామంది ఇంకా ధైర్యం తెచ్చుకుని వెళ్ళిపోతారు పార్టీలో నుంచి. అందువల్ల దానిని నిలువరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ వేశాడు ఈ విధంగా. అదేంటి, వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేశారనుకోండి, వీళ్ళు ఓటు వేయడానికి లేదు. రేపు ఎవరైనా సరే ఎదురు తిరిగితే రాబోయేటువంటి 3-4 వారాల్లో వాళ్ళకు కూడా భయం వస్తుంది. అమ్మో, మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేటువంటి అవకాశం కూడా మాకు ఉండదు అని చెప్పి వాళ్ళు అనుకునేటువంటి, భయపడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పి అన్నమాట ఈ నిర్ణయం తీసుకుందాం. కాబట్టి పూర్తిగా పొలిటికల్ నిర్ణయం, కానీ దీనికి నైతికత అంటగట్టబోతారు వైసీపీ వాళ్ళు. అది నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ. దీనికి, ఈ రాజకీయానికి విలువలే సిగ్గుపడుతున్నాయని చెప్పి ఈనాడులో దీనికి సంబంధించి వార్త కూడా వచ్చిందండి.